పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారికి వచ్చేటటువంటి ఫలితాలు, రోజువారీగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీగా ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఆ ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మేము మీకు ఈ ప్రిడిక్షన్స్ అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చూసినటువంటి మీరు మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనే విషయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్కి 3,50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలామంది బెల్ సింబల్ టచ్ చేసుకోలేదు, ప్రెస్ చేయలేదు, యాక్టివేట్ చేసుకోలేదు. దానివలన మేము చేసే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో రాకపోవడం వల్ల మీరు చాలామంది చూడలేకపోతున్నారు. దయచేసి బెల్ సింబల్ ఒకటి యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మంచి దృష్టితో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా ఈ రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు. అలానే మీ జన్మరాశిలోని గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. జన్మరాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు పెరుగుతుంటాయి. విద్యా, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ శనిగ్రహం యొక్క దృష్టి ప్రభావం కారణం చేత, కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే శుక్రుడు మీ జన్మరాశులను మరియు 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా, లాభదాయకంగా మారుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెరుగుతుంది అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ప్రధానంగా 4థ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత గృహ సంబంధమైనటువంటి పనులలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తి నిర్ణయాలు, అంటే స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే 10వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలు, ఊహించిన సమస్యలు శని ప్రభావం కారణం చేత, కుజ శని గ్రహాల యొక్క వీక్షణ కారణం చేత కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత విదేశీ సంబంధాలు కానీ, ఉన్నత విద్యల అవకాశాలు కానీ పెరుగుతూ ఉంటాయి. కానీ కుజ రాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం వల్ల ప్రయాణాలలో ఇబ్బందులు కలగటం ఇవనేవి సహజంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు మనం డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మానసికంగా కొంత ఆందోళన కలిగించేటటువంటి కాలం అని చెప్పాలి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. నిద్రలో కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది. ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే కొన్ని ఊహించినటువంటి ప్రతికూలమైన ఖర్చులు కానీ, స్త్రీ మూలకమైన సమస్యలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి రోజులని చెప్పాలి. ఇక్కడ గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా మీకు కొంచెం శని దృష్టి యొక్క కారణం చేత కొంచెం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు వీలైతే చక్కగా గురువారం రోజున ఎల్లో కలర్ డ్రెస్ అనేటటువంటిది ధరించడం చాలా మంచిది. దాంతోపాటు పసుపు పూలతో దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఇది కుటుంబపరమైనటువంటి విషయాలు అనుకూలత కలిగిస్తుంది. ఆర్థిక లాభాలు కలిగిస్తుంది. మాట్లాడేటటువంటి మాట బహు చక్కగా ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి మరలా పునరావృతం కాకుండా చేసుకోవడానికి మీకు మరొక అవకాశం కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు అలానే శుక్రుడు కూడా 2వ స్థానంలో సంచరిస్తూ చంద్రుడితో కలిసి సంచరించేటటువంటి సమయంలో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మీరు
ఖచ్చితంగా చేయవలసినటువంటి స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 22వ తేదీ రాత్రి నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. సోదరుల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. అయితే రవి బుధ కేతు గ్రహాల యొక్క సంయోగం, అంటే ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కొంచెం మానసికమైనటువంటి అలజడి కూడా కలిగిస్తూ ఉంటుంది. కేతువు యొక్క, అంటే రవి కేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది చేసేటటువంటి కొన్ని పనులలో దిశ మారుతుంది. అంటే రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో మీ యొక్క పనులు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదా తీసుకునేటటువంటి నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. ఇక 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో గృహంలో అంతర్గత సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇక్కడ కూడా కుజశని గ్రహాల యొక్క దృష్టి కారణం చేత స్థిరాస్తి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, కొనుగోలు కోసం కానీ అమ్మకం కోసం కానీ చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. మీకు వీలైతే హనుమాన్ టెంపుల్లో ఉండేటటువంటి అర్చకులకు, పూజారులకు ఎరుపు రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో చాలా బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో మీ మీద అనవసరమైనటువంటి అనుమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనుమానం రాకుండా, అంటే అటువంటి పనులు చేయకుండా ఉండటం మంచిది. అలానే బుధవారం రోజున ఇక్కడ గణపతి స్తోత్ర పారాయణం, గణపతి ఆరాధన చేయటం మంచిది. దాంతోపాటు బుధవారం రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఒకవేళ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కనుక ధరించలేకపోయినట్లయితే అట్లీస్ట్ గ్రీన్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే మీరు దగ్గర పెట్టుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఆగస్టు 30వ తేదీ ఉదయం 7:52 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే కొంత ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగంలో పోటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు వీలైతే శని స్తోత్ర పారాయణ చేయటం అనేటటువంటిది చాలా మంచిది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కొన్ని అనుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే దశమ స్థానంలో శని, దశమ స్థానం మీద కుజవీక్షణ ఉన్నప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవి తొలగిపోవడం కోసం ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.